హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా నేనైతే ఈరోజు ఇడియప్పం అయితే చేశానండి. కేవలం ఒక బియ్యం పిండి ఉండే చాలండి. మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా త్వరగా చేసుకునే టిఫిన్ అనమాట. సో ఇదైతే ఎలా చేసుకోవాలని అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. ఇది ఇన్స్టెంట్ టిఫిన్ అనమాట. ఒకసారి అయితే చూసేద్దాం పదండి. ముందుగానైతే ఒక కడాయి అయితే పెట్టేసుకొని దీంట్లోకి అయితే 1 కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇది మరిగేటప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం మరిగాక 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకుందాం. అదే అండి వరి పిండి అనమాట. సో దాన్ని తీసుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఆ పిండిని అయితే వాటర్లోకి అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎలాంటి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి పిండిని మొత్తము. సో మీకు ఒకవేళ కొంచెం వాటర్ తగ్గినట్టయితే, పిండి పొడిగా ఉన్నట్టయితే పిండి తడిపేటప్పుడు కొన్ని మళ్ళీ లైట్గా వాటర్ వేసుకొని తడుపుకోవచ్చు. సో ఇప్పుడైతే పిండిని అయితే మంచిగా ఒక ముద్దలాగా వచ్చేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కడ పిండి అనేది కనబడకుండా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా చూడండి చపాతీ ముద్దలాగా వస్తుందన్నమాట. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి పిండి అనేది. ఇలా ఉంటే రెడీ అయినట్టు అనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఇది మంచిగా ఉడుకుతుంది అనమాట. పిండి అనేది మంచిగా ఉడికినట్టే. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఆల్ అనే బటన్ ఉంటుందండి, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో ఇంకా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఆల్ అనే బటన్ నొక్కి వీడియోస్ అయితే నచ్చినట్టయితే లైక్ ఇచ్చి వీడియోస్ అయితే చూసేసేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేసేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే దీన్ని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇది ముద్దలాగా చేసుకోవాలి. చుక్క కాలినట్టుగా అనిపిస్తే వాటర్లో చేతి తడుపుకుంటూ చిలకరించుకుంటూ ఇలా తడుపుకుంటూ సరిపోతుందండి. మంచిగా ముద్దలాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ముద్దలాగా వచ్చింది కదా, మంచి మెత్తగా సాఫ్ట్గా వచ్చింది. ఇదైతే పిండి అయితే రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని అయితే మురుకుల గొట్టంలోకి పెట్టుకోవడానికి ఇలా ముద్దనైతే చేసుకుందాం. ఇలా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మురుకుల గొట్టం అండి, మీకు తెలిసి ఐడియా ఉంటుంది అనుకుంటా అందరికీ. సో ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. ఇలా మురుకుల గొట్టాన్ని అయితే తీసుకొని దీంట్లోకి అయితే సన్నగా హోల్స్ ఉన్న బిల్లని అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా సన్నగా ఉన్న హోల్స్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. సో ఇంకా బాగా వస్తాయి అన్నమాట. సో ఇంకా ఇదైతే తీసేసుకొని దీనికైతే మొత్తం నూనెనైతే అప్లై చేస్తున్నాను. మొత్తం బిల్లకు మొత్తం అప్లై చేయాలి. మురుకుల గొట్టానికి మొత్తం నూనె అయితే అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా పిండిని అయితే దీంట్లోకి అయితే పెట్టేసుకొని ఇలా మొత్తం పిండిని అయితే నింపేసుకొని పిండిని అయితే మొత్తం నిండుగా పెట్టేసుకొని దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా ఇడ్లీ ప్లేట్లను అయితే తీసుకుందామండి. నేను 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. ఇలా నూనెనైతే వేసేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు మురుకుల గొట్టంలోకి పిండి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా తిప్పుతూ ఉంటే ఇలా వస్తాయి అన్నమాట. సేమియా టైప్లో వస్తుందండి. చూడండి మురుకుల్లాగా అంటే కారపూసలాగా వస్తుంది అన్నమాట. ఇలా అన్నమాట. నూనె వేయడం వల్ల మంచి జారుకుంటూ వస్తుందండి. నూనె అప్లై చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం ఇంకో ప్లేట్కి పెట్టుకోవాలనుకున్న పిండి అయిపోతే మళ్ళీ నూనె అప్లై చేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ ఇలాగే వేసేసుకోవాలి 2 ప్లేట్లకి. కొంచెం హైట్గా వచ్చేటట్టుగానే పోసుకోవాలన్నమాట. సో హైట్గా వస్తేనే కొంచెం ఉడికితే మంచిగా వస్తుందండి. సో చూడండి చూపించిన విధంగా నేను ఎంత హైట్లో వేస్తున్నాను.
ఇలా అనమాట. ఇలా వేసేసుకుని తింటే చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుంది. పిల్లలు మ్యాగీ ఇష్టపడే పిల్లలకైతే ఇది చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. మ్యాగీ అనుకొని తినేస్తారనమాట. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో కొత్త రెసిపీ లాగా ఉంటుంది కాబట్టి భలే ఇష్టంగా తింటారండి. నూడిల్స్, మ్యాగీ ఇవి ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ టిఫిన్ అనమాట. ఈ టిఫిన్ అంటే మారం చేస్తూ ఉంటారు కదా తినమని. సో అలాంటి వారికైతే ఇలా చేసి పెట్టారంటే కొత్తగా ఉంటుంది. ఇది మ్యాగీ అనుకొని తినేస్తారనమాట. సో ఇప్పుడు ఆ ప్లేట్లలోకి అయితే వేసేసుకున్నాం కదా. 2 ప్లేట్లు అయితే ఇడ్లీ ప్లేట్లో ఇది కుక్కర్లోకి అయితే ఇలా పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకుందాం దీన్ని అయితే. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడికించుకుందాం. ఇది అయ్యేలోపు మనం పల్లి చట్నీని అయితే రెడీ చేసుకుందాం. ముందుగానైతే కడాయి అయితే పెట్టేసుకొని దీంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు అయితే ఆయిల్లోకి అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇట్లా ఒక 5-6 అలా పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడైతే ఇవి నీట్గా కడిగేసుకొని మధ్యలోకి విరిచి వేసుకుంటున్నాను. ఎందుకంటే అలాగే పచ్చిమిర్చిని వేసుకుంటే పేలుతాయి కదా, కొంచెం వేడికి పేలుతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా విరిచి వేసుకున్నామంటే పేలకుండా ఉంటుంది, ఈవెన్గా ఫ్రై అవుతాయండి, వేగుతాయి మంచిగా. సో ఈ 2 మంచిగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే 1/2 కప్ అన్ని పుట్నాలు అయితే వేసుకుందాం. ఇవి వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనిస్తే సరిపోతుందండి, లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకుందాం. ఇలా మిక్సీలోకి వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని తాలింపు వేసేసుకుంటే సరిపోతుందండి. పల్లి చట్నీ అయితే మంచిగా రెడీ అవుతుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో తాలింపు అనేది మీ ఆప్షనల్, అంటే మీ ఇష్టం అండి. నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాను, తాలింపుని అయితే ఏం చూపించలేదు. సో తాలింపు అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. పల్లి చట్నీ అయితే రెడీ అయింది, దాని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీలోకి మనము అప్పం అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదైతే చూడండి మంచిగా ఉడికిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే వేరొక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. సో చూడండి ఏ విధంగా ఉడికినాయో. అంత హైట్లో వేసుకుంటే కొంచెం అణిగినట్టుగా అయినాయి కదా. సో ఇలా అనమాట, అందుకే హైట్లో వేసుకోవాలని చెప్పాను ముందుగా. చాలా టేస్ట్గా ఉంటుందండి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. కొంచెం కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. టిఫిన్ అయితే ఇలా చేసి పెట్టామంటే స్నాక్స్కి అయినా సరే, ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో చేసినా కానీ హ్యాపీగా తినేస్తారు. సో పిల్లలు ఈ టిఫిన్ తినని మారం చేసే పిల్లలకైతే ట్రై చేసి పెడుతూ ఉంటే వాళ్ళంతా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో వాళ్ళే తింటానంటారు ఇలా చేసినవి అయితే. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా కేవలం 1 కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి. మంచి టిఫిన్ అయితే ఈజీగా ట్రై చేయొచ్చు. సో పిండి నానబెట్టలేదని ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో పిండి నానబెట్టాలి, మిక్సీ పట్టుకోవాలి, వేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ కన్నా ఇలా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మ్యాగీ ఇష్టపడే పిల్లలకి, నూడిల్స్ ఇష్టపడే పిల్లలకి ఇలా చేసామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో ఎలా ఉందో కూడా లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇప్పుడైతే సెకండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈజీగా సింపుల్గా బన్ దోశలండి, చాలా టేస్ట్గా ఉంటాయి, వెరైటీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేసుకోవాలని అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా కావాల్సిందైతే ఇలా బొంబాయి రవ్వని అయితే 1 కప్ అయితే తీసుకున్నానండి. అదేనండి సూజీ రవ్వ అండ్ ఉప్మా రవ్వ కూడా అంటారు కదా. సో దాన్ని అయితే 1 కప్ అయితే తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఒక్కసారి ఇలా ఒక రౌండ్ తింపితే కొంచెం బరకగా మిక్సీ అవుతుంది. సో దాంట్లోకి ఇది బంగాళాదుంప అండి, పెద్ద సైజు తీసుకున్నట్టయితే ఒక్క బంగాళాదుంప తీసుకోండి, లేదా ఇలా మీడియం సైజులో ఉన్నాయి అయితే 2 తీసుకొని ఇలా పీల్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని వీటిలోకి అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిదే తీసుకున్నానండి, ఉడికించింది అయితే కాదు. సో ఇప్పుడైతే దీంట్లోకి ఏ కప్పుతో
మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ అయితే తీసుకొని దీంట్లోకి అయితే పోసేసుకొని ఇలా దోసపిండి బ్యాటర్ లాగా పేస్ట్ పట్టుకోవాలి. సో చూడండి ఈ విధంగా అనమాట మొత్తం దోసపిండి మాదిరిగా పట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే పోసేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మనం పచ్చి బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి ముందుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫస్టే వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలాగా, లేదంటే పచ్చివాసన వస్తుందండి. పచ్చి బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన అయితే వస్తుంది. అందుకని ముందుగానే సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. అది వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్, ఇంకా మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా కానీ దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నవి ఇవైతే వేసేసుకున్నాను. సో మా పిల్లలు తినేవి వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు మనం తాలింపు వేసుకునే చిన్న ముక్కుడు అయితే ఉంటుంది కదా, చిన్న కడాయి అయితే ఉంటుంది, దాన్ని పెట్టుకొని దాంట్లోకి అయితే ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బ్యాటర్ని, సో దాన్ని అయితే ఇలా వేసేసుకోవాలి. గరిటెతో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మంచి బండి దోశలు అయితే సాఫ్ట్గా వస్తాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎన్ని కావాల్సినంటే అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇదైతే ఇలా ఒకసారి కాలాక రెండో వైపు ఇలా స్పూన్తో తిప్పుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఈవెన్గా కాలుతుంది, ముందు వెనకాల లోపల కూడా సాఫ్ట్గా ఉడుకుతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇది ఫ్రై అవ్వగానే ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 వైపులా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెడీ అయినట్టేనండి బందోసని అయితే. సో రెండోసారి వేసుకోవడానికి మళ్ళీ కొన్ని ఆయిల్ అయితే వేసేసుకొని మరొకసారి అయితే బ్యాటర్ అయితే వేసుకుందాం. ఇలాగా పిండి మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా బందోసలు అయితే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ అయితే. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లైట్గా ఇలా మాడినట్టుగా అవుతుందన్నమాట. మొత్తం మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని బందోసలు అయితే కాల్చుకోవాలి. ఎందుకంటే చిన్న కడాయిలో వేసుకుంటున్నాం కాబట్టి సో అలా ఈవెన్గా లోపల ఉడకాలంటే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని బందోసలు అయితే రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇలా అన్నీ ఈ విధంగా చేసుకున్నానండి. బందోసలు అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్గా లోపల కూడా మెత్తగా ఉడికినట్టుగా మంచిగా వస్తాయి అన్నమాట. ఇది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఒక్కసారి చేశారంటే అందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో చాలా హెల్తీయే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టకుండా ఇన్స్టెంట్గా బందోసలు అయితే రెడీ అయినాయి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేసేయండి. అలాగే వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.